సెకండ్ పార్ట్ టైటిల్ యానిమల్ పార్క్ అంటూ ముందే టైటిల్ ను కూడా రివీల్ చేశారు. ఇక ఇందులోనూ రణబీర్, రష్మిక, తృప్తి, అనిల్ కపూర్ తో పాటు మరికొంతమంది బీటౌన్ నటులు కనిపించనున్నారని తెలుస్తోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సందీప్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. సందీప్ నెక్స్ట్ ప్రాజెక్ట్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కానుంది. ఈ విషయాన్ని గతంలోనే ప్రకటించారు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా టైటిల్ స్పిరిట్ అని వెల్లడించారు. యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ తర్వాత మరోసారి ఆరెంజ్ హిట్ అందుకున్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 900 కోట్లకు పైగా వసూలు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సెలబ్రిటీల నుంచి యానిమల్ మూవీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినప్పటికీ ఆడియన్స్ మాత్రం ఈ మూవీ సూపర్ హిట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీసుకురాబోతున్నారు డైరెక్టర్ వంగ. సెకండ్ పార్ట్ టైటిల్ యానిమల్ పార్క్ అంటూ ముందే టైటిల్ కూడా రివీల్ చేశారు. ఇక ఇందులోనూ రణబీర్, రష్మిక, తృప్తి, అనిల్ కపూర్ తో పాటు మరికొంతమంది బీటౌన్ నటులు కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి కొద్ది రోజులుగా నెట్టింట చర్చ జరుగుతుంది. స్పిరిట్ మూవీ హారర్ నేపథ్యంలో ఉండబోతుందని ప్రచారం నడుస్తోంది. తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు సందీప్. దుకాన్ అనే హిందీ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు అతిథిగా వెళ్లిన సందీప్ అక్కడి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్పాలని అడగ్గా స్పిరిట్ యానిమల్ పార్క్ గురించి కొన్ని విషయాలను బయటపెట్టారు. సందీప్ మాట్లాడుతూ, ప్రస్తుతం నేను ప్రభాస్ తో చేయనున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నాను. అందరూ అనుకున్నట్లు ఇది హారర్ స్టోరీ కాదు, నిజాయితీ కలిగిన ఓ పోలీస్ ఆఫీసర్ కథ. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆ తర్వాత యానిమల్ పార్క్ చిత్రాన్ని రూపొందిస్తాను. ప్రస్తుతానికి ఈ అప్డేట్ మాత్రమే ఇవ్వగలను అంటూ చెప్పుకొచ్చారు. దీంతో స్పిరిట్ మూవీపై మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఇందులో ప్రభాస్ తొలిసారి కాకి దుస్తులు ధరించి లాఠీ పట్టుకుని కనిపించనున్నారు. గతంలో ఈ మూవీ నిర్మాత మాట్లాడుతూ, ఇది వరకు ఎన్నడూ చూడని పాత్రలో ప్రభాస్ ని చూస్తారని చెప్పడంతో స్పిరిట్ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ కథ అని తెలియడంతో స్పిరిట్ మూవీపై యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నారు. 8 భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే ఇటీవలే సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ నాగశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD చిత్రంలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది మే 9న రిలీజ్ చేయనున్నారు. అలాగే మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని